చూడండి, ఇక్కడ మార్జిన్ కూడా ఇలా తిరగబడింది. ఇప్పుడు నేను 2 భాగాలను ఒకదానిపై ఒకటి పెడుతున్నాను మరియు ఇక్కడ నుండి మనం అర అంగుళం గ్యాప్ తో కుట్టు వేస్తాము. సరే, దీని తర్వాత మనం ఇక్కడ అంచు కుట్టు వేస్తాము. మొత్తం మార్జిన్ లైనింగ్ వైపు ఇలా తిరగబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం బెల్ట్ జాయింట్ చేయాలి కాబట్టి మీరు వెనుక నుండి కుట్టు వేయడం ప్రారంభించండి. కాబట్టి ఈ విధంగా చూడండి, మనం ఇక్కడ కుట్టు వేసాము. బెల్ట్ కూడా చూడండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా చేస్తూ చూడండి, మీరు దీన్ని రౌండ్ గా తిప్పాలి మరియు దీని తర్వాత మీ లైనింగ్ ను ఇక్కడ సెట్ చేయాలి. ఇలా మీరు అంచులను సరిగ్గా కలిపి ఇక్కడ కుట్టు వేయాలి. అప్పుడు ఇది తిరగబడుతుంది మరియు వేరే ఏ బట్ట కుట్టులోకి రాకుండా జాగ్రత్త వహించాలి. మరియు ఇప్పటికే ఉన్న కుట్టుపైనే మీరు కుట్టు వేయాలి. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ నుండి దీన్ని బయటకు లాగాలి. చూడండి, ఇక్కడ మార్జిన్ కూడా ఇలా తిరగబడింది. ఇది కటోరీ బ్లౌజ్ కోసం ఒక చిట్కా.